ఈరోజు ఎపిసోడ్ మొత్తం కనకం దుగ్గిరాల కుటుంబానికి పట్టిన దుమ్మును మొత్తం దులిపేసిందనే చెప్పాలి. ఓ రేంజ్లో ఇచ్చిపడేసింది అనామికకి. ఎలాంటి మాటలు మాట్లాడిందంటే అనామిక ఆ మాటలకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది కనకం. అసలు నీ భర్తను నువ్వు వల వేసుకొని ఈ ఆస్తి ఏదో కొట్టేద్దామని ఈ ప్లాన్ అంతా వేసి అది నీకు జరగకపోగా ఇలాంటి అబాండాలు వేసి విడాకుల ద్వారా అయినా మొత్తం ఆస్తిని భరణం కింద తీసుకోవాలనుకుంటున్నావు కదా నువ్వు అన్నట్టు మాట్లాడుతుందన్నమాట. అయితే ఒక్కొక్కరు షాక్ అయిపోతారు కనకం మాటలకి. ఈ బరి తెగించిన ఆడదాని మాటలు విని మీరు మౌనంగా ఉన్నారు. న్యాయం అన్యాయం అంటూ లేదా, అసలు మేము ఎలా కనపడుతున్నామమ్మా మీకు అన్నట్టు కనకం ఒక్కొక్క మాటకి దుగ్గురాల కుటుంబం అయితే నోరు మూసుకొని నిల్చొని చూస్తూ ఉంటుంది, ఏం మాట మాట్లాడలేక. ఒక క్షణం వదిలితే కనకం అనామికను చంపేస్తుందేమో అన్నంతగా అయిపోయింది సీన్ మొత్తం. అయితే మరోవైపు కావ్యకి ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి. కార్ని క్లీన్ చేస్తూ ఉంటే ఒక ఫ్లవర్ బుకే అయితే కనిపిస్తుంది. అందులో హ్యాపీ యానివర్సరీ కళావతి అన్న ఒక పదం చూసి కావ్య చాలా సంతోషపడుతుంది. అంటే ఆయన మనసులో నేనున్నాను, ఆయన విడాకులు తీసుకోవాలని అనుకోలేదు, నా కోసమే ఈ బుకే కొన్నారు. కానీ ఈ బుకే నాకు ఇచ్చే లోపు ఏదో జరిగింది. ఆ బిడ్డ ఎందుకు వచ్చాడో అసలు ఏంటో అనేది తెలుసుకోవాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది నాకు ఆనందకరమైందే, చెడులో కూడా మంచి అంటే ఇదేనేమో అన్నట్టు కావ్య సంతోషపడుతుంది. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది, బాబుని ఎందుకు తీసుకొని వచ్చాడు, ఈ బాబుకి ఆయనకి మధ్య ఏం జరిగిందన్న విషయం తెలుసుకోవాలి అని కావ్య తెగ ఆరాటపడుతూ ఉంది. మరి రాజ్ ఇప్పుడైనా నిజం చెప్తాడా లేదా కావ్యకి? కనీసం కావ్యకి చెప్పినా కూడా కావ్య ఎలాగోలా ఆ బాబు గురించి జరిగిన విషయాన్నంతా కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతుంది. మరి రాజ్ నిజం చెప్తాడా లేదా కావ్య నిలదీస్తే అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూడాల్సిందే.